హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవాల్టి వీడియోలో హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయినటువంటి బురుగుల రామకృష్ణారావు గురించి తెలుసుకుందాం. సౌమ్య భాషణము, ప్రసన్న హృదయము ఆయన సొమ్ము. తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర విలీనీకరణకు ఆయన అప్పటిలో అంగీకరించనివాడు. తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొని త్యాగము చేయనివాడు నేటి ఆంధ్రప్రదేశం ఉండేది కాదు. బురుగుల రామకృష్ణారావు మహబూబ్నగర్ జిల్లా పడకల్ గ్రామంలో మార్చి 13, 1899న జన్మించారు. తల్లి పేరు రంగనాయకమ్మ, తండ్రి నరసింహారావు గారు. రామకృష్ణారావు విద్యాభ్యాసం స్వగ్రామం బురుగులలో జరిగింది. మాతృభాష తెలుగుతో పాటు ఉర్దూ, పార్సీలు కూడా నేర్చుకున్నారు. విద్యార్థి దశలోనే ఆయన దేశ సేవ ఆసక్తి ప్రస్ఫుటమైంది. యంగ్ మెన్స్ అసోసియేషన్ స్థాపించి యువకులను చేరదీసి పత్రికలు చదవటం, ఇష్టాగోష్ఠి కార్యక్రమాలు జరిపి జాతీయ భావాలను కలిగించేవారాయన. నిజాం నిరంకుశత్వానికి ప్రజలు వెరచి ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు జాతీయోద్యమ పత్రికలు, కాంగ్రెస్ నాయకుల ఉపన్యాసాలు తెప్పించి జాతీయోద్యమ ప్రచారం చేసేవారు. 1920 సంవత్సరంలో పూనా ఫెర్గుసన్ కళాశాలలో బిఏ ఆనర్స్ ప్రథములుగా నెగ్గారు. 1921లో బొంబాయిలో ఎల్ఎల్బి పూర్తి చేశారు. ఆ సమయంలో ఇంగ్లీషు పత్రికలలో సంఘ సంస్కరణల గురించిన ఆయన వ్యాసాలు పలువురు పెద్దలను ఆకర్షించాయి. 1923లో ఆయన న్యాయవాద వృత్తి ఆరంభించారు. ఆయన ఉచితంగా కేసులు నడిపించేవారు. ఇలా ప్రజల విశ్వాసాన్ని చూరగొంటూ జాతీయోద్యమానికి పరోక్షంగా సహాయపడేవారు. పవిత్ర లక్ష్యాలను పవిత్ర సాధ్యంతోనే సాధించాలని ఆయన ఆడంబరాల జోలికి పోగా ఖద్దరు బట్టలతోనే కోర్టుకు వెళ్ళేవారు. మాజీ భారత ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారు ఈయన దగ్గర జూనియర్ వకీలుగా పనిచేశారు. ఆంధ్ర భాష పట్ల చులకన ప్రవర్తనను సహించగా ఆంధ్రజన సంఘం అనే సంస్థ స్థాపించడంలో ప్రధాన పాత్ర వహించారు. రామకృష్ణారావు గారి వినమ్రత, విజ్ఞతను ప్రశంసిస్తూ హైకోర్టు న్యాయమూర్తి పదవి ఆశ చూపించారు నిజాం. కానీ ఆ పదవిని వారు అంగీకరించలేదు. నిజాం నాయకత్వాన్ని వ్యతిరేకించి రామకృష్ణారావు గారు జైలుకి వెళ్ళారు. జైలు నుంచి విడుదల కాగానే రజాకార్ల హింస, దమనకాండను స్వయంగా పరిశీలించారు. ఆ పర్యటనలో వీధి వెంట శ్రీ మర్రి చెన్నారెడ్డి కూడా ఉన్నారు. మితిమీరుతున్న రజాకార్ల దౌష్ట్యాన్ని అరికట్టించేందుకు ఏజెంట్ జనరల్ శ్రీ కెఎం మున్షి రామకృష్ణారావు గారితో సంప్రదించి ప్రతినిధి వర్గాన్ని నెహ్రూ గారి వద్దకు పంపించారు. నైజాం దుశ్చర్యలకు వ్యతిరేకంగా కోర్టును బహిష్కరించారు. ఢిల్లీ వెళ్ళి సర్దార్ పటేల్ను కలిసి రజాకార్ల బీభత్సాన్ని వివరించారు. ఆ సమయంలో రామకృష్ణారావు గారి అకుంఠిత దీక్షను గురించి శ్రీ మున్షి ఆయన నిబ్బరత, వివక్షత, గుండె ధైర్యము వినియోగపడి ఉండనిచో కాశ్మీరు వలె నేటికి కూడా హైదరాబాదు అసాధ్యమైన సమస్యగా ఉండిపోయేదని వ్యాఖ్యానించారు. పోలీసు చర్య తర్వాత ఏర్పడిన హైదరాబాదు రాష్ట్రంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో బురుగుల వారు పాల్గొన్నారు. రెవెన్యూ, విద్యాశాఖ మంత్రిగా ఆయన కోలుదారు చట్టాన్ని అమలు చేయించారు. గ్రామాలలో పాఠశాలలు పెట్టించారు. వినోబా భావే భూదాన కార్యక్రమాన్ని నిండు మనసుతో సమర్థించారు రామకృష్ణారావు గారు. 1952లో సార్వజనిక ఎన్నికలలో రామకృష్ణారావు గారు విస్తృత ప్రచారం చేశారు. కేవలం 5 మెజారిటీతో కత్తి మీద సాము చేస్తూ ప్రభుత్వాన్ని 4 సంవత్సరాల 7 నెలలు సమర్థవంతంగా నడిపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలన్న వాదనను తిరస్కరించి విశాలాంధ్ర ఏర్పాటుకు మార్గం చూపించారు. తను పదవీ కాలంలో ఆయన ప్రతి జిల్లాకు
ఒక కళాశాలను, మహిళలకు ఉన్నత పాఠశాలను నెలకొల్పారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడగానే ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్న వచ్చింది. శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ప్రకటించి అది కుదరకపోవడంతో నిశ్శబ్దం రాజకీయాల నుంచి వైదొలిగిన నిస్వార్థ సేవకుడు బురుగుల రామకృష్ణారావు 1956-60 సంవత్సరాలలో కేరళ రాష్ట్రానికి, 1960-62 ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గవర్నరుగా పనిచేశారు. ఈ కాలంలో సాహిత్యాన్ని, సభ్యత సంస్కారాలను పెంపొందించుకునేందుకు విశేషంగా కృషి చేశారు. గవర్నరు పదవి విరమణ తర్వాత 4 సంవత్సరాలు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ఉమర్ ఖయ్యామ్ రుచాయిలను, గ్రేస్ ఎలిజాను తెలుగులోకి అనువదించారు. పండితరాయలు సంస్కృత గ్రంథాలను పద్యరూపాన తెలుగులోకి అనువదించారు. ఆయన సాహిత్య వ్యాసాలకు సరస్వతి వ్యాసావళి అను గ్రంథరూపంలో ప్రకటితమయ్యాయి. ఆయన వ్రాసిన చారిత్రక వ్యాసాలు కాకనూరు అప్పకవి జన్మస్థానము, రెడ్డి కాలపు మత సంస్కృతులు ఈనాటికి ప్రామాణిక రచనలు. బురుగుల రామకృష్ణారావు బహుభాషా కోవిదులు. ఈయన సంస్కృతం, ఉర్దూ, ఫారసీ భాషలలో ఆరితేరినవాడు. బహుభాషా కోవిదులైన బురుగుల వారు కృతిభర్తగా అందుకున్నన్ని గ్రంథాలు మరే రాజకీయ నాయకుడు అందుకోలేదు. రాజకీయవేత్తగా, సాహితీకారుడిగా విశిష్ట సేవలందించిన శ్రీ బురుగుల రామకృష్ణారావు గారు 69వ ఏట సెప్టెంబర్ 14, 1967న మరణించారు. డయాబెటీస్తో బాధపడే ఆయన చర్మావస్థలో మూత్రపిండాలు పనిచేయకపోవడం వల్ల మృత్యువు సంభవించింది.